పోయాడు. ఇప్పుడు గతంలో ఉన్నది నా బావ అని చెప్పాను కానీ పళ్ళు రాలిపోతాయి. ఇంకొకసారి నా భర్తను నీ భర్త నీ బావ అంటే ఏ రకంగా అయ్యాడే నీకు బావ? ఏ రకంగా అయ్యాడు నా భర్త నీకు బావ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు యామిని అని చెప్పనేసరికి, ఏంటి కావ్య నా గురించి చాలా తక్కువ అంచనా వేసినట్టున్నావు అని చెప్పాను. కానీ తక్కువ అంచనా నీకు నా గురించి నీ గురించి నేను వేయడం కాదు, నా గురించే నువ్వు తక్కువ అంచనా వేశావు. ఇక మీదట నా జోలికి వస్తే బాగోదు యామిని అని చెప్పనేసరికి ఇంకా అది చూద్దామని ఫోన్ పెట్టేసేసరికి లోపు రాజ్ కాస్త గబగబా వస్తాడు. కళావతి గారు అని చెప్పనేసరికి, ఏంటి రామ్ గారు అని చెప్పనేసరికి, మీతో ఒక మాట చెప్పాలండి. నిన్న మీ ఇంటికి వచ్చాను కానీ మీరు బయటికి అర్జెంటుగా వెళ్ళిపోయారు. మీ ఎమర్జెన్సీ మీకు ఉంటుందిలేండి, కానీ నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను అని చెప్పాను. కానీ ఏంటి మీరు అలుగుతారా అని చెప్పనేసరికి, మా అబ్బాయిలు అలగరమా, మీ అమ్మాయిలు మాత్రమే అలుగుతారా ఏంటి అని చెప్పాను. కానీ ఇంతకీ మీరు నాకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని చెప్పాను. కానీ ముందు ఫోను సైలెంట్లోనో స్విచ్ ఆఫ్లోనో పెట్టుకోండి. మీరు నాకు ఎప్పుడు విషయం చెప్పాలనుకున్నా ఆ సమయానికి మీకు ఏదో ఒక ఫోన్ వస్తుంది కదా అనగానే, గుడ్ ఐడియా, నిజమే, ఫోను సైలెంట్లోనే పెట్టుకోవాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వచ్చేస్తాయని చెప్పి రాజు ఫోన్ని కాస్త స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా కావ్య ఫోను, మరి మీ ఫోను అని చెప్పాను. కానీ నాకేమీ రావులేండి అని చెప్పనేసరికి, ఎందుకైనా మంచిది ఫోన్ సైలెంట్లో పెట్టండి అని చెప్పాను. కానీ సరే మీ మాట నేను ఎందుకు కాదనాలి అని ఫోన్ సైలెంట్లో పెడుతుంది. ఇప్పుడు చెప్పండి అనగానే, కాఫీ అనుకుంటూ ధాన్యలక్ష్మి వస్తుంది. ఏంటి పిని అస్సలు టైమింగ్ లేకుండా వచ్చావు? కళావతి గారు నేను మాట్లాడుకుంటే ఇప్పుడు కాఫీ అవసరమా అనగానే, అదేంట్రా నీవు వచ్చావు మర్యాద చేసుకోవాలి కదా, అట్లీస్ట్ కాఫీ కూడా ఇవ్వలేదని నింద మాకు పడకూడదనే తీసుకొచ్చాను, చక్కగా కాఫీ తాగుతూ మాట్లాడుకోండి అని చెప్పాను. కానీ సరే పిన్ని అని చెప్పి కాఫీ కాస్త తీసుకుని ఇద్దరు తాగుతూ ఉంటారు. చెప్పండి అనగానే, అది ఎలా చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ ఏంటి మీరు ఏమన్నా కాలేజీ కుర్రాడు అనుకుంటున్నారా? ఎలా మొదలు పెట్టాలో ఎలా చెప్పాలో అర్థం కాకపోవడానికి మీకు సుమారు ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయా అని చెప్పాను. కానీ ఉంటే అని చెప్పనేసరికి, ఎక్స్పీరియన్స్డే కదా, కాలేజీ డేస్లో ఎంతోమందికి మీరు ప్రపోజ్ చేసుంటారు. ఆ ప్రపోజ్ చేయడానికే ధైర్యం సరిపోయినప్పుడు ఇప్పుడు నాకేదో చెప్పడానికి ఎందుకు ధైర్యం సరిపోదు? చెప్పండి పర్వాలేదు అంటూ కావ్య అనేసరికి, సరే ధైర్యం తెచ్చుకుని చెప్తున్నాను, అటు తిరిగి చెప్తాను, మీరు మాత్రం ఎటు వెళ్ళిపోవద్దు, ఫోన్ కూడా చూడొద్దు, ఫోన్ ఇలా ఇచ్చేసేయండి అంటూ 2 ఫోన్లు కాస్త డస్క్లో పెట్టేసి, రాజు అయితే మీరు అటు తిరగండి నేను ఇటు తిరిగి చెప్తాను అని చెప్పి కావ్యను మాత్రమే అటు తిప్పుతాడు. రాజు కావ్య వైపు బ్యాక్ చూస్తూ చెప్తాడు, కళావతి గారు నాకు మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా నాలో ఏదో కొత్త భావన కలుగుతుంది. గతంలో మీకు నాకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది, కానీ మీరు చెప్పడం లేదని నాకు అర్థమైంది. అందుకే మనసు విప్పి ధైర్యం చేసి మీకు చెప్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ కళావతి గారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ వాళ్ళందరితో పాటు నేను కూడా కలిసి ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. మీరు నాకు మాటల్లో చెప్పకపోయినా నన్ను బ్యాక్ నుంచి హగ్ చేసుకోండి చాలు, నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి రాజ్ కాస్త వెనక్కి తిరిగేసరికి కావ్య కాస్త రాజ్ని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకోవడంతో ఒక్కసారిగా అదంతా కూడా యామినికి వీడియో కాల్లో చూపిస్తూ ఉంటుంది. ఇంకా రుద్రాణి అయితే, ఎందుకంటే ఇటు రాజ్ ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తాడు, కావ్య ఫోను సైలెంట్లో పెట్టేసరికి యామినికి బుర్ర పని చేయక రుద్రానికి ఫోన్ చేసేసరికి రుద్రాన్ని కాస్త వీడియో కాల్లో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అనేది చూపించడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇంకా కావ్య కూడా యాక్సెప్ట్ చేసేసింది యామిని. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం అనగాని, ఇంకా చేసేదేముంది, ఒకటే దారి ఇంకా అని చెప్పి ఇంకా యామిని కాస్త ఫోన్ పెట్టేస్తుంది. రాజు చాలా సంతోషంగా, నానమ్మ అమ్మ పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసేయండి, కళావతి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని చెప్పనేసరికి, ఎంత మంచి శుభవార్త చెప్పావురా, వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను, నువ్వు నిశ్చింతగా వెళ్ళిపో అని చెప్పనేసరికి ఇంకా రాజ్ కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి కావ్య
బై కావ్యకు ఫోన్ చేసి యామిని కాస్త బై బయటికి రమ్మని చెప్తుంది. బయటికి రమ్మనగానే కావ్య బయటకు వస్తుంది. ఎందుకో రాజ్కి కళావతికి ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు, ఏదో ఆలోచన థాట్ ఎక్కువగా వచ్చేసరికి ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది, కళావతి గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా, ఏదేమైనా కళావతి గారితో కొంచెం సేపు మాట్లాడి వస్తేనే కానీ నా మనసు కుదుట పడదని రాజ్ కాస్త మళ్ళీ బయలుదేరి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి దూరం నుంచే యామిని కారు కనిపిస్తుంది లైట్ వెలిక్కి. యామిని ఇటు కావ్య కనిపిస్తారు. ఇదేంటి, యామిని కళావతి గారితో మాట్లాడడానికి వచ్చారు అని చెప్పి అనుకుంటూనే రాజ్ కాస్త కారు దిగి కారు పక్కగా నిలబడి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఇంకా యామిని, ఏంటి మా బావ ఒక ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసేసినట్టున్నావు అని చెప్పాను, కానీ త్వరలోనే నా పెళ్ళి కూడా జరగబోతుంది అని చెప్పనేసరికి మా బావని పెళ్లి చేసుకుంటావా, ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తానంటూ చాలా ఆవేశంగా వెనకాల పెట్టుకొచ్చిన రాడ్డును కాస్త తీసి కావ్య తల మీద కొట్టేసరికి ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా కేక వేయడంతో యామిని కాస్త అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది. ఈ లోపల నుంచి బయటికి వచ్చి జనాలందరూ కూడా ఇంకా కావ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. అది చూసిన రాజుకి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడు, సరాసరి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తన బట్టలన్నీ కూడా సర్దేసుకుని బ్యాగ్తో సహా కిందకి వచ్చేసేసరికి ఏంటి బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను, కానీ ఇండ్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను, కానీ ఏం జరిగింది బాబు అనగాని మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనప్పుడు ఇంకా నేను ఇంట్లో ఉండడం ఎందుకు, అయినా నేను కళావతి గారు తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, అందుకే నేను కళావతి గారింటికే వెళ్ళిపోతున్నాను అని చెప్పనేసరికి ఎందుకు బాబు ముందే అక్కడికి వెళ్ళడం, ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పాను, కానీ లేదు నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను అనగానే ఈలోపు యామిని కాస్త వస్తుంది. రావడంతో యామిని వంక చాలా కోపంగా చూస్తాడు. ఏమైంది బావా అని చెప్పాను, కానీ చెంప చెల్లు మనిపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో నేను చెప్పనా, కళావతి గారి తల మీద కొట్టి హాస్పిటల్కి పంపించి వస్తున్నావు కదా, అందుకే శాశ్వతంగా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అనగానే అది కాదు బావా అని చెప్పాను, కానీ నోర్మి నీతో నేను మాట్లాడడం ఏంటి, ఎప్పుడైతే నువ్వు కళావతి గారిని ప్రమాదంలోకి నెట్టాలని చూసావో, ఆవిడికి అపాయం తలపెట్టాలని చూసావో అప్పుడే నిన్ను చూడడంతో నాకు అసహ్యం కలుగుతుంది, ఇంకా నువ్వు నాకు జన్మలో కనిపించొద్దు, గుడ్ బాయ్ అని చెప్పి రాజ్ కాస్త సరాసరి ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే కావ్యని ఇంటికి తీసుకొస్తారు. ఏంట్రామ్ బ్యాగ్తో సహా వచ్చేసావు అనగానే వచ్చేసానమ్మా, కళావతికి ప్రమాదం తలపెట్టిన యామిని వాళ్ళ ఇంట్లో నాకు ఉండబుద్ధి కాలేదు, మీకేమైనా అభ్యంతరం అయితే బయట ఎక్కడైనా ఏ లాడ్జ్లో అయినా ఉంటానని చెప్పాను, కానీ అదేంటి నాన్న బయట ఉండడం ఏంటి, ఇది నీళ్ళు అనుకో, నీ ఇంటికి నువ్వు రావడానికి అభ్యంతరం ఏంటి, రా నాన్న రా అన్నయ్య అని చెప్పి ఇంకా కళ్యాణ్ కాస్త తీసుకువెళ్ళి కావ్య గదిలోనే పెడతారు. కావ్య రాజులు ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. ఇంకా రాజ్ అయితే కావ్యకు ప్రతి క్షణం దగ్గరే ఉండి కావ్య తలకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. పెద్ద దెబ్బ తగలడంతో కావ్య అసలు మంచం మించి దిగినా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడంతో రాజే కావ్యకు ప్రతి క్షణం పక్కనే ఉండి సేవలు చేసుకుంటూ భోజనం తినిపిస్తూ తనకు సేవలు చేస్తూ దగ్గరే ఉంటాడు. యామిని అయితే ఇంటి దగ్గర కుమిలిపోతూ ఉంటుంది. నువ్వే చేసుకున్నావేంత వరకు, అయినా రాజు నీకు దక్కడని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నా, నా మాట ఎక్కడా వినిపించుకున్నావు కాదు, రాజ్ కావాలి, రాజ్తోనే ఉండాలి అని ఎంత ప్లాన్ చేసి ఎంత పగడ్బందీగా చేశావు, కానీ ఏం లాభం, రాజు నీకు దక్కలేదు, దక్కడు కూడా, అది నువ్వు అర్థం చేసుకుని రియలైజ్ అయితే బాగుంటుంది యామిని, లేదంటే రాజు నిన్ను ఎప్పటికీ మొహం చూపించొద్దన్నాడు, ఇంకొకసారి కళావతి జోలికి ఏదైనా జరిగినా నీ మీదే అనుమానపడతాడు, అది నువ్వు ఆలోచించుకో, రాజుని మర్చిపోవడమే మంచిది అని చెప్పి యామిని తండ్రి కూడా చెప్పేసరికి యామిని కాస్త కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ యామిని రుద్రాన్ని కలిసి ఇంకేం ప్లాన్లు చేస్తారు, కావ్యరాజుని విడగొట్టే ప్రయత్నాలు ఎన్ని చేస్తారు, రాజ్ కావ్య ఎప్పుడు కలుస్తారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.